హాయ్ హలో వెల్కమ్ టు సింధు సిద్ధు క్రియేషన్స్. ఈరోజు మనము పింక్ అండ్ స్కై బ్లూ శారీకి డిజైన్ ఏ విధంగా వేయాలో చూద్దాము. లేయర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. స్కై బ్లూ కలర్ 10 నెంబర్ నీడిల్ ఫస్ట్ ఇలా వెళ్ళికి చుట్టుకోవాలి. దారం అనేది కొంగు వైపున ఇలా పట్టుకొని దానిని ఫస్ట్ లాక్ ఇలా వేసుకోవాలి. ఫస్ట్ లాక్ అనేది వేసుకోవాలి. 2 లాక్స్ వేసుకోవాలి. ఒకటి ఇంకొకటి రెండు లాక్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చైన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. బేస్ అంటారు కదా, దానికి ఫస్ట్ 1 2 3 4 5 6 చైన్స్ వేసుకొని ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకా ఇలా పట్టుకొని లాక్ వేసుకోవాలి. మళ్ళీ అలానే 6 1 2 3 4 5 6 3 టైమ్స్ 6 వేసుకోవాలి చైన్స్. మళ్ళీ 3 టైమ్స్ 8 వేసుకోవాలి. 2 3 4 5 6 ఇలా 3 టైమ్స్ వేసుకున్నాము. 6 చైన్స్. తర్వాత 8 1 2 3 4 5 6 7 8 ఇలా ఈ 8 చైన్స్ అనేవి కుచ్చు కోసము. ఆ 6 వేసాం కదండి, ఆ 6 చైన్స్ అనేవి ఆర్చ్ వస్తుంది. ఈ 3 6 ఉన్నాయి కదండి, ఈ 3 దానిపై నుంచి ఆర్చ్ అనేది వస్తుంది. ఇక్కడ 8 వేసాం కదా, ఈ 8 నుంచి కుచ్చుళ్ళు అనేవి వస్తాయి. ఇక్కడ ఒకే చోట 3 కుచ్చుళ్ళు అనేవి వస్తాయి. 5 6 7 8 ఇలా 8 చైన్లు. మళ్ళీ ఒకసారి 1 2 3 4 5 6 7 8 ఇలా ఇదే విధంగా చీర మొత్తము బేస్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 3 సార్లు 6 చైన్లు వేసుకోవాలి. తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సార్లు 8 చైన్లు వేసుకుంటూ మొత్తం శారీ మొత్తం అలానే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, శారీ మొత్తం ఇలా బేస్ అనేది వేసాను. వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ దానికి ఇలా లాక్ వేసుకొని కింది వైపు నుంచి ఇలా మళ్ళీ ఒకసారి లాక్ వేసుకోవాలి. స్టార్టింగ్లో ఎన్ని లేయర్స్ వేసినా కానీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది కంపల్సరీ మర్చిపోకుండా వేసుకోవాలి. అలా వేసుకోకుండా డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే గిన అవి లాక్స్ టైట్గా లేకపోతే ఊడిపోతాయి. మొత్తం డిజైన్ అనేది వేస్ట్ అయిపోతుంది. వేసినది మొత్తము లాక్స్ అనేవి టైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్చ్కు 6 వేసుకున్నాం కదండి చైన్స్. అక్కడ 1 2 ఫస్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. 2 or 3 చైన్స్ వేసుకొని ఇక్కడ మిడిల్ వరకు లాక్ అనేది వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత డబుల్ క్రోషా స్టార్ట్ చేసుకోవాలి. డబుల్ క్రోషా అనేది పైనుంచి అలా తీసుకొని డబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి నిదానంగా. పైన ఒకసారి కింద ఒకసారి ఇలా వేసుకుంటూ డబుల్ క్రోషా అనేది నీట్గా వేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. 10 క్రోషాలు కానీ 12 క్రోషాలు కానీ తీసుకోవాలి ఇక్కడ. అప్పుడే ఆర్చ్ అనేది నీట్గా ఫామ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీలా ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి రీచ్ అవుతుంది వీడియో. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కూడా విజిట్ చేసి లాస్ట్ వీడియోలో ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇలా 1 2 3 4 5 6 అంటూ ఎంచుకుంటూ అలా 10 కానీ 12 కానీ
క్రోషాలు వేసుకుంటూ ఇలా నీట్గా వచ్చేలాగా చూసుకుంటూ వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. 10 11 ఆర్ 12 వేసాను. మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుంది కదండి, అప్పుడు మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి 12 వేసుకుంటే అయినా 10 బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదో చూడండి 12 అయిపోయాయి క్రోషాలు. అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 6 అనేవి ఉంటుంది, 6 చైన్స్ వేసిండేది. అక్కడ హాఫ్ వరకు లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకుంటే చూడండి ఆర్చ్ అనేది నీట్గా ఫామ్ అయిపోయింది. మళ్ళీ అలానే 2 చైన్లు వేసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇక్కడ లాక్ ఉంది కదండి, ఆ లాక్ దగ్గరే ఇంకో చైన్ వేసుకొని అందకపోతే అలా 2 or 3 చైన్స్ వేసుకొని అక్కడ లాక్ అనేది వేసేసుకోవాలి. అక్కడ తర్వాత ఇక్కడ కుచ్చుకు అనేది వదిలేసాం కదండి, 8 అలానే 1 2 3 4 5 6 7 8 ఇలా 8 చైన్స్ వేసిన చోట కుచ్చుళ్ళు అనేవి వస్తాయి. మామూలుగా నార్మల్ డిజైన్ లాగా అయితే సింగిల్ కుచ్చు ఆర్చ్ వచ్చి మళ్ళీ తర్వాత సింగిల్ కుచ్చు అనేది వస్తుంది. ఈ డిజైన్ కొంచెం బ్రైడల్ డిజైన్ హెవీగా ఉంటుంది కాబట్టి దీనికి ఒకే చోటు 3 కుచ్చులు అనేవి వస్తాయి. మిడిల్ ఒక కలర్, అటు ఇటు ఒక కలర్ అనేది వేస్తాము కాబట్టి లుక్ బాగుంటుంది. కాబట్టి ఈ 3 కుచ్చుళ్ళకి వేసుకోవాలి చైన్స్. 3 కుచ్చుళ్ళు, ఒక ఆర్చ్ తర్వాత 3 కుచ్చుళ్ళకు ప్లేస్ వదులుకొని మళ్ళీ తర్వాత ఆర్చ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను లాక్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆర్చ్ చేశాను, తర్వాత 3 కుచ్చుళ్ళకి గ్యాప్ వదిలాను. ఇక్కడ 1 2 3 కుచ్చుళ్ళు వస్తాయి. తర్వాత ఆర్చ్కి 1 2 3 చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకొని అక్కడ లాక్ అనేది వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా అనేది స్టార్ట్ చేయాలి. ఇదే విధంగానే శారీ మొత్తము ఒక ఆర్చ్ వేసుకోవాలి. తర్వాత 3 కుచ్చుళ్ళకు గ్యాప్ వదులుకోవాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆర్చ్ వేసుకోవాలి. మళ్ళీ 3 కుచ్చుళ్ళకు గ్యాప్ అనేది వదులుకుంటూ మొత్తం శారీ మొత్తం అలానే పూర్తి చేసుకోవాలి. శారీ మొత్తం చూడండి ఇలా ఆర్చ్ అనేవి వేసాను. మొత్తం శారీ మొత్తము సెకండ్ స్టెప్లో ఆర్చ్ వచ్చేసింది. థర్డ్ స్టెప్ అనేది ఇంకా కొంగు కలరు తీసుకోవాలి. కొంగు కలర్ ఇలానే లాక్ వేసుకొని ఫస్ట్లో ఇలా స్టార్టింగ్లో ఎలా వేసుకుంటామో లాక్స్ అలానే లాక్ అనేది 2 సార్లు వేసుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి లాక్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చైన్స్ ఉన్నాయి కదండి, ఈ చైన్స్ థర్డ్ స్టెప్ ఫిలప్ అయిపోతుంది. ఇప్పుడు బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా డబుల్ క్రోషానే ఇది కూడా. ఇక్కడ చైన్ ఉంది కదండి, చైన్స్ కనపడుతున్నాయి కదా, ఈ చైన్స్ మధ్య నుంచి నీడిల్ని పెట్టి దారం అనేది తీసుకోవాలి. దారం తీసుకొని డబుల్ క్రోషా అనేది అక్కడ వేయాలి. ఇందాక మనం చైన్స్ కింద నుంచి డబుల్ క్రోషా అనేది వేసాము. ఇప్పుడు అలా కాదు, చైన్స్ మధ్య నుంచి డబుల్ క్రోషాలు అనేవి తీసుకోవాలి. ఇలా 3mm బీడ్స్ అంటారు ఇవి. ఈ బీడ్స్ని యాడ్ చేసుకొని నీడిల్కి ఒక్కొక్క బీడ్ అనేవి ఇలా వేసుకుంటూ డబుల్ క్రోషా అనేది ఈ చైన్ మధ్య నుంచి తీసుకొని ఇలా దారాలు ఏవి లేకోకుండా నీట్గా వేసుకొని తీసుకుంటూ డబుల్ క్రోషాలు పూర్తి చేయాలి. ఇలా కింద ఆర్చ్కి అనేది 12 క్రోషాలు వచ్చాయి కదండి, ఇక్కడ పైన 10 క్రోషాలు సరిపోతాయి. అంటే 10 బీడ్స్ వేసుకొని 10 క్రోషాలు అనేవి వేసుకోవాలి. ఇలా చైన్స్ మధ్య నుంచి నీడిల్ తీసుకొని తర్వాత డబుల్ క్రోషా అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడ బీడ్ యాడ్ చేసుకొని తర్వాత డబుల్ క్రోషా ఇక్కడ చైన్ మధ్య నుంచి దారం అనేది తీసుకొని పైకి అక్కడ
ఒకసారి డబుల్ క్రోష్, ఒకసారి మళ్ళీ ఒకసారి, అప్పుడు డబుల్ క్రోష్ అవుతుంది. ఇలా బీడ్ ఒకసారి తీసుకొని యాడ్ చేయాలి, మళ్ళీ అలానే డబుల్ క్రోషా, ఒకసారి డబుల్ క్రోషా, ఇంకొకసారి బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఒక బీడ్ తర్వాత డబుల్ క్రోషా, బీడ్ యాడ్ చేయాలి, తర్వాత డబుల్ క్రోషా వేయాలి. మన ఛానల్ని ఎవరైనా ఇంకా విజిట్ చేయకుంటే ఈ వీడియో చూసిన తర్వాత విజిట్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే గిన మీకు అర్థం అవ్వదు ఎలా వేయాల్సింది ఈ డబుల్ క్రోషా అనేది. మన ఛానల్లో ఈ డబుల్ క్రోషా అండ్ త్రిబుల్ క్రోషా ఏ విధంగా వేయాలనో డీటెయిల్డ్గా వీడియోస్ తీసి పెట్టాను. కాబట్టి అవి విజిట్ చేసి మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే గిన మీకు ఈ డిజైన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ వీడియోస్ని చూడండి, తర్వాత ఈ డిజైను ఈజీగా వేయగలుగుతారు. ఇది చాలా హెవీగా ఉంటుంది డిజైన్ అనేది. 3 కుచ్చుళ్ళు అని 3 కుచ్చుళ్ళు వస్తాయి. చూడ్డానికి చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే కన్నా మీరు కామెంట్ చేస్తే నేను పెడతాను. కుచ్చుళ్ళ వీడియో కూడా పట్టు దారాలతో వేస్తాము కుచ్చుళ్ళు. ఆ కుచ్చు ఎలా వేయాలో వీడియో కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో, నేను తప్పకుండా తీసి పెడతాను. ఇలా మొత్తం ఆర్చ్కి 10 క్రోషాలు ఇలా బీడ్తో యాడ్ చేసుకుంటూ 10 క్రోషాలు ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 బీడ్స్ అనేవి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆ ఆర్చ్కి ఎలా లాక్ వేయాలో చూపిస్తాను. ఇక్కడ లాస్ట్లో కూడా ఒక డబుల్ క్రోషా అనేది సింగిల్గా వేయండి, బీడ్ లేకపోయినా కానీ. ఇలా ఇక్కడ ఇట్లా అందుకోవాలి, ఎక్కడికైతే అందుతుందో అక్కడి వరకు ఇలా లాక్ అనేది ఉంటుంది కింద. ఆ లాక్ దగ్గర నీడిల్ ఇలా పెట్టుకొని అక్కడ గుచ్చి ఆ దారంని తీసుకొని అక్కడ లాక్ అనేది వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ కుచ్చుకు ఇలా వేసుకోవాలి. లాస్ట్ టైం వేసుకున్నాం కదండి సెకండ్ స్టెప్లో, ఆ సెకండ్ స్టెప్లో ఏ విధంగా వేసుకున్నామో చైన్స్ అలానే వేసుకొని 3 కుచ్చుళ్ళకి చైన్స్ 8 వేసుకొని ఆ గ్యాప్లో కుచ్చుళ్ళు కట్టుకోవాలి. అంతే. చూడండి ఆర్చ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ స్టోన్ లేస్, ఇక్కడ కుచ్చుళ్ళు అనేవి వస్తాయి. చూడండి నీట్గా. ఫైనల్గా స్టోన్ లేస్ అండ్ కుచ్చుళ్ళు వేసిన తర్వాత డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఈ డిజైన్కు 650 నుంచి 550 లోపు ఛార్జ్ చేస్తారు ప్లేసెస్ని బట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.